వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. బురద రోడ్లపై నడిచి నాగమయ్య దేవాలయంకు మొక్కులు అందజేసిన భక్తులు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వైరా పట్టణానికి చేరుకున్న డిప్యూటీ సీఎం. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు గొడుగులు అందజేసిన బీజేపీ నాయకుడు రవిసాగర్ దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక కర్నూలు 1 డిపో గ్యారేజ్లో 4 కొత్త బస్సులను పాణ్యం శాసనసభ్యులు గోడ్చెర్తారెడ్డితో కలిసి ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 15వ డివిజన్ రెడ్డిపాలెం రుద్రమాదేవి కూడలి వద్ద పర్ఖల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాచి వాకడే, జిల్లా అటవీ శాఖ అధికారి అనుజ్ అగర్వాల్, ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులతో కలిసి సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకుని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని అన్నారు. మొక్కలు మానవ మనుగడకి ఎంత అవసరమైనటువంటిది తరతరాల నుండి మనం చూస్తాం. మరి ప్రకృతి కాపాడుకోవడం అంటే మరి మొక్కలను వాటిని పెంచి పెద్ద చేయడం అనేటువంటిది మరి మన ప్రతి ఒక్కరి పౌరులుగా మనం. కల్లూరు మండలం వీకా సెక్షన్ కాలనీ సర్వే నెంబర్ 371/D 371/3D భూములపై అధికారులు సర్వే చేయించాలని, పేదల కూల్చిన లక్ష్మీ చౌదరిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు పాముల కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పాముల కుమార్ మాట్లాడుతూ భూమిలో దళితులు అప్పటి అధికారుల సహకారంతో 30 ఏళ్లుగా నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నట్లు తెలిపారు. అయితే 2024 జనవరి నుండి గుంతకల్కు చెందిన లక్ష్మీ చౌదరి, సిహెచ్ బాలయ్యలు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ భూమి కబ్జా చేసేందుకు కుట్రలు చేయడం జరుగుతుందని అన్నారు. పలుమార్లు కల్లూరు తహసీల్దార్కు, మునివేల్కు సైతం ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారు వాపోయారు. కలెక్టర్ గారికి విధేయక పంపించారని చెప్పారు. కలెక్టర్ గారు పరిశీలించి అక్కడున్న బాధితులకు కొట్టాలేసుకున్న వారికి మరి దళితులు కాళ్ళతో తని దళితులను ఆమె రాత్రే కొద్దిగా వ్యక్తులను పంపించి మరి కొట్టడం జరిగింది, చిక్కడం జరిగింది వాళ్ళని. మరి ఆమె పైన చర్యలు తీసుకుని ఆ రోజుల్లో ఎలక్షన్ల మూమెంట్ కాబట్టి డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడైనా ఎలక్షన్లు పూర్తయినాయి, ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి డిపార్ట్మెంట్ కూడా ముందుకు చర్యలు తీసుకొని అక్కడ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. లేదంటే ఎంఆర్పిఎస్ మరి యొక్క ఇష్యూలో దూరి మరి విజయలక్ష్మమ్మ ఎవరో కానీ లక్ష్మీ చౌదరి గారు మరి డబ్బున్నాయమే, ఆమె ప్రతి ఆఫీసు డిపార్ట్మెంట్లో పేమెంట్ చెల్లించుకుంటూ పోతుందని తెలిసింది. అమ్మ నీ కాడ డబ్బులుంటే వీధుల స్థలాలైనా మీకు అవసరం. అందులో గవర్నమెంట్ నిషేధించిన ల్యాండ్, అది గవర్నమెంట్ నిషేధించిన ల్యాండ్, అందులో గజెట్లో ఉన్న ల్యాండ్, అది ఎల్పీ నెంబర్లో వీళ్ళు తీసేసిన స్థలంలో అక్కడ మిగిలిన స్థలంలో జీవనం గడుపుతుంటే వీళ్ళని ఎంతవరకు అంటే అన్యాయం చేయడం కరెక్ట్ కాదని చెప్పి భావిస్తూ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కావచ్చు, అలాగే మున్సిపల్ కమిషనర్ కావచ్చు, కల్లూరు ఎంఆర్ఓ గారికి మా విన్నపం ఎమ్మెల్యే సర్వే జరిపించి న్యాయం చేకూర్చాలని చెప్పి కోర్టు ముగించుకుంటాం.
వైరాకు చేరుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్, గిడ్డంకుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, వైరా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, వైరా మున్సిపాలిటీలో అమృత్ 2.0 పథకంలో భాగంగా మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వైరా పట్టణంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు ట్రాఫిక్ సిపిఐ గౌతమ్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా 9వ తారీఖు ఆగస్టు 2024 తేదీన సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు కర్నూలు పట్టణంలోని రోడ్ల మీద కార్లను ఆపి ఉంచడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు రోడ్డు మీద ఆపి ఉంచిన కార్లకు వీల్స్ లాక్ వేయడం జరిగింది. కార్ ఓనర్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి రోడ్డు మీద కార్లు ఆపి ఉంచడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సూచనలు తెలియజేస్తూ మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగిందని కర్నూలు ట్రాఫిక్ సిఐపి గౌతమి తెలపడం జరిగింది. కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస్ కాలనీలోని నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే కూనంనేని పొంగులేటి టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడాకారులతో మంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఆర్చరీ క్రీడా మైదానాన్ని సందర్శించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గారికి జి కృష్ణ గౌడ్ గారిని వేదిక మీదకి అలంకరణ. కర్నూలు నగరంలోని 51వ వార్డులో ఈ సీఎం కాంపౌండ్ నందు 50 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి టీజీ భరత్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగరపాలక సంస్థ మేయర్ బివై రామయ్య, ఇన్ఛార్జ్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ స్థాయిలో నూతన వస్త్రాల కొరకు ఇప్పుడు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా కరీంనగర్ జిల్లా కేంద్రంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభోత్సవం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వ్యాపార సంస్థ సీఎంఆర్ గ్రూప్ తమ 32వ షాపింగ్ మాల్ను భూమిరెడ్డి హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ భూమిరెడ్డి ఆరంభం చేశారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా చెల్మెడ లక్ష్మీ ఆనందరావు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రూప్ చైర్మన్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వి నారాయణ రెడ్డి, డాక్టర్ వి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మేడం మ్యామ్ లుక్ హియర్, మ్యామ్ లుక్ హియర్. తర్వాత ఇంకో మూవీ హిందీలో అండ్ దెన్ ఇంకొక 2 మూవీస్ స్టార్ట్ అయింది. బట్ నేను అనౌన్స్ చేయలేము బికాస్ ప్రొడక్షన్ వాళ్ళు దే గెట్ యాంగ్రీ. కీప్ ఇట్ ఎ సీక్రెట్. బట్ ఖచ్చితంగా సో ప్రేక్షకులకి ఇప్పుడు మంచి కంటెంట్ అంటే చాలా ఇష్టం. సో ఆ ఇష్టంతోటి నేను కూడా ఫాలో అవుతున్నాము, మంచి కంటెంట్ చేస్తున్నాను. पायल जी आपका कौन सा है? I'm gonna sign on Tamil film. बहुत जल्दी मैं आपको बताऊंगी. I think next week I'm gonna sign it. So after that I'm ready. Telugu. ఫోటో ఒకటి మంచిది. షార్ట్ కొట్టు. ఒక మంచి మూమెంట్లో కూర్చున్నాము. సీఎంఆర్ తోటి నాకు యాక్చువల్లీ ఒక ఇమోషనల్గా కనెక్షన్ ఉంది. ఏంటంటే నాకు ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఎప్పుడు కోవిడ్ తర్వాత నేను తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. అప్పుడు నేను ఫస్ట్ మూవీ చేసిన తర్వాత నాకు ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ నేను చేసినది సీఎంఆర్ తోటి. రామ్ గారితో ఒక వీడియో యాడ్ చేశాము. సో అది అక్కడి నుంచి ఇప్పటికి మనం చూస్తే ఐ గాట్ ది ఆపర్చునిటీ ఒక షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్ చేయడానికి. అండ్ ఒక స్టోర్ విజిట్ చేసాము. చేస్తే సీఎంఆర్ గురించి చాలా విన్నాము. బికాస్ ఏమైనా నేను ఈ చీరలు పాయకారి చీరలు ఇవన్నీ సీఎంఆర్ నుంచి సెలెక్ట్ చేసినది. సో నాకు నేను నా స్టైలిస్ట్కి అడిగినది నాకు ఒక మంచి ట్రెడిషనల్ చీర కావాలి, గోల్డెన్ టోన్లో ఒక బార్డర్ ఉన్న చీర కావాలి. సో అన్నిటికీ ఒక ఆప్షన్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ షో విజిట్ చేస్తే చందేరి సిల్క్స్ అండ్ బనారస్ సూపర్ కలెక్షన్, చాలా తక్కువ రేట్లో 99 రూపీస్కి శారీ మొదలవుతుంది. మా వాళ్ళు చాలా ఎక్సైటెడ్. సీరియస్లీ అది ఓన్లీ మా సీఎంఆర్కి మాత్రమే సాధ్యం. వెంకటరమణ గారు, మోహన్ బాలాజీ గారికి మాత్రమే సాధ్యం. 2 హీరోయిన్స్ మన ఇందు కూడా వచ్చేసింది. ఇంకా ఒక్కసారి ఇద్దరి కోసం గట్టిగా వేసుకుందామా? గమా కరీంనగర్ ఎనర్జీ ఒక్కసారి కుర్రోళ్ళందరూ గట్టిగా వేసుకోవాలి. 3, 2, 1 సో ఇప్పటి వరకు మీ ఎనర్జీని ఎందుకు దాచుకున్నారని నాకు అర్థమైంది. స్టార్టింగ్ అంతా కొంచెం కామ్గా ఉన్నారు, ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత కామ్గా ఉన్నారు. సో మరి ఇద్దరు హీరోయిన్స్ ఒకేసారి చూసి వాళ్ళ ఎనర్జీ మొత్తం అప్పుడే ఖర్చు పెట్టాలని డిసైడ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ సినిమాలో చూస్తూ మెస్మరైజ్ అయిపోయాము. బట్ లైవ్ లో మిమ్మల్ని చూసాక మీరు ఎప్పుడు మాట్లాడితే వెళ్దామా అని ఎదురు చూస్తాం. ఇద్దరు యూ లైక్ మీ ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్? నేను చెప్పాలంటే వాళ్ళు చెప్తాను. పాయల్ రాజ్పూత్ గారిని స్క్రీన్ మీద చూస్తే నచ్చారా, లైవ్ లో నచ్చారా మీరే చెప్పాలి. తెలుగు యు వాంట్ తెలుగు? ఓకే, సో RX100 లో ఎందు నచ్చిందా ఆర్ మంగళవారం షెలు నచ్చిందా? రెండు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సంయుక్త గారు మీరు ఒకసారి మాట్లాడితే వినాలని వెయిట్ చేస్తున్నారు. హలో కరీంనగర్, బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని పద్మశాలి సామాజిక సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని
వర్గాలకు ఆదర్శంగా నిలిచేందుకు పద్మశాలి బహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుందని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని నారా లోకేష్, నారా బ్రాహ్మణులు కలిసి ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేయాలని నారా లోకేష్, నారా బ్రాహ్మణులు కోరారు. తాడపల్లిగూడెం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో ప్లానెట్ ప్లాంట్ సంస్థ నుంచి గురు అమర్నాథ్ దివ్యాంజలి పర్యావరణానికి సంబంధించి సహాయపడే విధంగా రూపుదిద్దిన సంస్థ తయారీలో భాగంగా ప్లాస్టిక్ రహితంగా ఉండే విధంగా తీర్చిదిద్దడం జరగబోయే ఆగస్టు 15లో భాగంగా ఎక్కువ శాతం త్రివర్ణ జెండాన్ని ప్లాస్టిక్తో తయారు చేసి దాన్ని వాడుతున్న దృష్ట్యా ఈ ప్లానెట్ సంస్థ తయారు చేసిన త్రివర్ణ జెండాలో ఎటువంటి ప్లాస్టిక్ లేకుండా నాణ్యమైన కొన్ని రకాల విత్తనాలతో ఆ జెండాను తయారు చేయడం. సెప్టెంబర్లో రాబోయే వినాయక చవితి పాస్పరస్ బొమ్మలు కాకుండా మట్టి వినాయకునికి వినూత్నంగా పర్యావరణం కాపాడే విధంగా ఈ మట్టి వినాయకుడిని తయారు చేశారు. ఈ మట్టి వినాయకుడు గణనాథుని నిమజ్జనం తర్వాత ఒక మంచి మొక్క వచ్చే విధంగా వాటిని కూడా రూపొందించి ప్రజలకు అందజేస్తున్న సంస్థకు అలాగే ఈ కార్యక్రమం ప్రజలందరూ తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో మాట్లాడడం జరిగింది. జెండాలు ఇలాంటి వాడుతూ ఉంటారు, పెట్టుకుంటూ ఉంటారు, కానీ ఇవి ప్రత్యేకించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ కాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో కొన్ని సీడ్స్ వేసి మరి పంచుతూ ఉన్నారు. ఇలాంటి వారి ఉత్పత్తులన్నీ కూడా పర్యావరణానికి ఉపయోగపడేలా ఉన్నాయి. వారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే వినాయక చవితికి కూడా ఈ మట్టి విగ్రహం వాడటం కూడా వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీనివల్ల పూజ ఇది ఒకటే కాకుండా పర్యావరణం కూడా చాలా మంచిది. లోపల పూజ అయిపోగానే అది వెంటనే దీని నుంచి ఒక మొక్క వచ్చేలాగా చేస్తూ ఉన్నాను. వారికి నా అభినందనలు. థ్యాంక్ యూ. నేటి యువత తెరాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో అనేక రకాల నేరాలకు పాల్పడుతున్నారని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు. 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆమె తెలిపారు. వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీ నందిరామ నాయక్, ఇన్స్పెక్టర్ గోపి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ సలీమా మాట్లాడుతూ నేటి తరం యువత జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడం ఆశతో నగరంలో అనేక నేరాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. ఇటీవల నగరంలో జరిగిన గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఆమె వివరించారు. అనే విధంగా వార్తలు వచ్చినాయి. కానీ మనము ఈ రీసెంట్గా చూసుకున్నట్టయితే లాస్ట్ 3 monthsలో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక చైన్ స్నాచింగే కాదు, మనకు ఎంజిఎంలో 2 అయినాయి అటెన్షన్ డైవర్షన్. అది ఇంటాక్ట్ ప్రాపర్టీలో మేము రికవర్ చేసిన అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. 1 month బ్యాక్ మన ఇంజనీరింగ్ పిఎస్ లిమిట్స్ బంగారము 3 లక్షల క్యాష్ తీసుకొని పోతే అది ఇంటాక్ట్ క్లూస్ అని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా సిఏ గారు గోపి గారు, సిసిఎస్ టీము, అలాగే ఎస్ఐ విఠల్ ఆధ్వర్యంలో ఒక 5 teams చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. అయితే మాకు అక్కడ ఏరియాలో ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు, నేమ్ ప్లేట్స్ కూడా లేదు. సో కొంచెం మేము కష్టపడాల్సి వచ్చింది బాగానే ఈ కేసు గురించి. సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు. మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది ఒక 4 అఫెండర్స్ని. వాళ్ళ దగ్గర ఇందులో 4గురిలో ఒకళ్ళు బొల్లా అని, ఇతను ముదిరాజ్ భూపాలపల్లి, అతను నెక్స్ట్ మహమ్మద్ బాసిత్, ఇతను కూడా భూపాలపల్లి. వీళ్ళు మా దొరికిన అఫెండర్స్ 4 కూడా భూపాలపల్లి ఏరియా వాళ్ళే. ఇందులో అనిల్ అనే మెయిన్ అక్యూజ్డ్, ఇతను చైన్ స్నాచ్ చేశాడు. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు. సో మళ్ళీ అది రికవరీ చేసాము ప్రాపర్టీ ఎలా ఉన్నది అలానే. అంటే వీళ్ళు గాంజాకి అలవాటు పడటం వల్ల చిన్న ఏజ్ అందరూ కూడా 25 లోపలే గాంజాకి అలవాటు పడటం వల్లే అలవాటు వ్యసనంగా మారి పోలీసు దొరికి మళ్ళా దానికి
కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తిని చేపట్టారు. కాబట్టి ఈ పత్రికాముఖంగా నేను చెప్పేది ఒకటి, యువత దయచేసి గంజాయి ఇలాంటి మాదక ద్రవ్యాల బానిస కావద్దండి. ఎందుకంటే ఇప్పుడు NDPS యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి. గంజాయి తాగినా కానీ మనం అమ్మినా కానీ కొన్నా కానీ అది నేర కిందకే వస్తుంది. సో దయచేసి ఈ గాంజా అనేది అలవాటు లేకపోతే ఇప్పుడు ఈ నలుగురు యువకులు కూడా మంచి వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ గాంజా తాగటం వల్లే వీళ్ళు ఇప్పుడు అఫెండర్స్గా మారడానికి వచ్చింది. సో వీళ్ళ నలుగురిని కూడా పట్టుకున్నటువంటి మా టీం మొత్తాన్ని కూడా మా సిపి గారు అభినందించడం జరిగింది. అలానే వాళ్ళకి GST కూడా ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. మేము ఈ పత్రికాముఖంగా చెప్పేది ఒకటే, దయచేసి స్నాచింగ్ సీట్లు ఇలాంటివి పనులు చేయొద్దండి. ఒకవేళ మీరు చేసినా కానీ ఇమీడియట్ మేము పట్టుకోవడం జరుగుతుంది. ఎంత గొప్ప తెలివికల్లోడైనా కానీ ఏదో చిన్న క్లూ వదులుతాడు. అలానే ఇక్కడ మేము ఒక చెప్పును చూసుకొని ఆ చెప్పు ద్వారా ఆడ పట్టుకోవడం జరిగింది. సో అలానే ఇక నుంచి కూడా బైక్కి నెంబర్ ప్లేట్స్ లేకపోయినా కానీ, నెంబర్ ప్లేట్ బెండ్ చేసినా కానీ డెఫినెట్లీ అది ఏదన్నా క్రైమ్కి యాక్టివిటీకి ఉపయోగిస్తారని మేము భావించడం జరుగుతుంది. కాబట్టి నేమ్లెస్ నెంబర్ ప్లేట్స్ ఉన్నా కానీ, బెండ్ అయిన నెంబర్ ప్లేట్స్ యూజ్ చేసినా కానీ తప్పకుండా మేము వాటిని సీజ్ చేసి RTA రాయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి బండ్లు వాడటానికి వీలేదు. నెంబర్ ప్లేట్ లేనివి, నేమ్ ప్లేట్లు బెండ్ చేసింది. అలానే మత్తు పదార్థాలు పర్టికులర్లీ గాంజా అమ్మటం కానీ, తాగటం కానీ, కొనటం కానీ ఇది నేరం అండి. దయచేసి వరంగల్ నగరంలో మాత్రం పర్టికులర్లీ ఈ గవర్నమెంట్ మెయిన్ ఫోకస్ ఈ గాంజా మీద ఉంది. కాబట్టి ఇది మాత్రం అమ్మొద్దు, కొనొద్దు, తాగొద్దు. అలానే నేమ్ ప్లేట్స్ ఇటువంటి బండ్లు కూడా ఇక్కడ యూజ్ చేస్తే కఠినంగా మేము సీజ్ చేయడమే కాకుండా కోర్టుకి రాస్తాము, ప్లస్ కేసు కూడా చేయాలి. సో మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంట్రాక్ట్ వర్క్ డిపాజిట్ డబ్బులు 79,000 రూపాయలు రిలీజ్ చేయడానికి కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డిని 5,000 రూపాయలు డిమాండ్ చేసిన ఏఈ చేతన్ 5,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం. KSR కన్స్ట్రక్షన్ నుంచి నేను సబ్ కాంట్రాక్టర్ తీసుకున్నా, మిషన్ కాకతీయ వర్క్స్. బిల్లులు అన్నాయినాయి, అయినాక EMDలు, FSDలు, AHDలు డబ్బులు వచ్చేటివి ఉండే. ఒకటి ఆసనా చెరువు మేము చేయలేదు, క్యాన్సిల్ చేసిన. నా ఆరోగ్యం కూడా బాగాలేకుండే. లేకపోయిన వల్ల నా బిల్లుల సంగతి ఏంటని ఒకటి స్టాంప్ ప్యాడ్ తీసుకొని నేను అప్లికేషన్ పెట్టిన. 5 నెలలు అవుతుంది, 4 నెలలు 5 నెలలు అవుతుంది పెట్టినస్ ఉంది. వాళ్ళు రోజు రేపు 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 అనుకుంటా ఒక్క MB దొరికిందన్న. మన ఎక్కడిది జూనపల్లి మందపురం చెరువు చాలకుంటుంది, ఒక MB దొరికింది. 79,000 బిల్లు అయింది. 5,000 రూపాయలు నువ్వు ఇస్తేనే ఇది ఏఈ గారు, D గారు వీళ్ళందరూ డబ్బులు అడుగుతూనే నీది పంపించడం జరుగుతుంది. అవన్నీ MBలు దొరుకుతలేవు, నువ్వు తెచ్చుకో అన్నానని చెప్పిండు. చెప్తే అన్న నేను ఏడిపోయి తేవాలని అంటే, నువ్వు దేవాలే, నువ్వు దేంది, నేను MBలు నేను ఎక్కడి నుంచి తెస్తా, నాకెక్కడి నుంచి ఇస్తారు, నేను ఎట్లా బిల్లు చేయాలి అని అనుడుకొని, సరే 5,000 అయితే ఇస్తా అన్న, నాకైతే ఇప్పుడు లేవు, నేను తెచ్చిస్తా, వీళ్ళనో వాళ్ళనో అడిగి నేను తెచ్చిస్తా అని చెప్పిన. నేను ఏసీబీ గారిని మీట్ చేయడం జరిగింది, వాళ్ళు తెచ్చి ఇవ్వడం జరిగింది, రికార్డ్ చేయడం జరిగింది, నేను బట్టి ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రము చెన్నూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఏఈ జాడి చేతన్ గారు 5,000 రూపాయలు బాధితుడి దగ్గర నుంచి లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండ్గా దొరికారు. బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి, ఈయన కాంట్రాక్టరు, కృష్ణంపేటకు చెందినవాడు. ఈయన 2016-17 సంవత్సరంలో మిషన్ కాకతీయ పనులు చేయడం జరిగింది. ఆయన మిషన్ కాకతీయ పనులకు సంబంధించి ఆయనకి FSD, EMD మొత్తం 79,000 రూపాయలు ఆయనకి తిరిగి రావాల్సి ఉంది. డిపాజిట్గా చేసిన ఆయన పనులకు సంబంధించిన ఆయన డిపాజిట్గా సమర్పించిన పైసలు, అట్టి వాటిని చెల్లించడానికి ఆయన MD అవసరము. MD రిపోర్ట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి వెళ్తే ఆ పైసలు ఆయనకి తిరిగి వస్తాయి. ఆ MD పంపడం కోసము 3 నెలలుగా ఆయన తిరుగుతున్నాడు కార్యాలయం చుట్టూ. ఒక 5,000 రూపాయలు ఇస్తే కానీ నేను పంపనని చెప్పి ఆయన ఆపుకుంటూ వచ్చాడు.
5,000 రూపాయల డిమాండ్ని ఇక గత్యంతరం లేక ఒప్పుకొని మాకు ఒక 3 రోజుల క్రితం సంప్రదించడం జరిగింది. ఈరోజు 5,000 రూపాయలు ఆయనకి జాడి చేతన్ ఏఈ గారికి బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి చెల్లిస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన అరెస్ట్ చేసి కరీంనగర్ స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టులో హాజరు నిమిత్తం తీసుకుని వెళ్తున్నాము. కేసు పరిశోధనలో. సార్, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలంటున్నారు? ఎవరు ఏ అధికారి లంచం అడిగినా కూడా 1064 కానీ లేదా డిఎస్పీ కరీంనగర్ ప్రస్తుతం ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ నెంబర్ అయినటువంటి 9154388954 ఈ నెంబర్ కనుక సంప్రదిస్తే తప్పకుండా అటు అవినీతి అధికారుల మీద మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, మీ ఇంట్రడక్షన్ మీ గురించి. నా పేరు వివి రమణమూర్తి, ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ అండి, ఇన్ఛార్జి ఆదిలాబాద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.